హాయ్ ఎవ్రీవన్. ఇవాళ సమ్మక్క సారక్క పౌర్ణమి అండి. తెలంగాణలో మొత్తం చేసుకుంటారు. అందుకని మా శ్రీవారు పోయి నాటుకొని తీసుకొచ్చిండు. కట్ చేసేసాము. అమ్మవారికి మనం మొక్కుకొని కొంచెం తెల్లగల్ల ఆరబోసి కొన్ని చేసుకోవాలండి. చక్కగా శుభ్రం అయిపోయాక ఇలా అన్ని పీసెస్ వారుగా కట్ చేసుకోవాలి చక్కగా. ఎందుకంటే మనకు మినీ మేడారం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారికి పెట్టుకొని ఇట్లా కట్ చేసుకుంటారండి. చక్కగా కట్ చేసుకొని ఉప్పు, కారం, అల్లం, మసాలా అన్నీ వేసి పక్కన పెట్టేసానండి. ఒక గిన్నె పెట్టి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి కొంచెం వేగనివ్వాలండి. వేగాక తర్వాత ఫస్ట్ కలిపి పెట్టిన మా కోడి కూడా మొత్తం అల్లేసేయండి. లేచినాక ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టితే నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరుడైపోయాక మనం తెచ్చి పెట్టుకున్న తెల్లగల్లు అల్ల పోసి మరగనివ్వాలండి. కొద్దిసేపు మరిగినాక ధనియాల పౌడర్ వేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలండి. ఎందుకంటే కొంచెం చిక్కబడుతుంది. ఫస్ట్ పోసినప్పుడు నీళ్ళు ఉంటుంది కాబట్టి. తర్వాత కొత్తిమీర వేసి దింపేసుకోవాలండి. అట్నే నేను కొంచెం రైస్ చేశానండి. అమ్మవారికి పెడతానికి 2 ఆకులల్లో పెట్టి తెల్లగల్ల ఆరబోసి ఒక చెట్టు కింద దండం పెట్టుకున్నానండి. తెలంగాణ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. నేనైతే ఇలానే చేస్తా ప్రతి సంవత్సరం. తెల్లగల్లు నాటుకోడి రెడీ. ఈ రెసిపీ ట్రై చేయండి.